తిరుపతి జిల్లా కోట మండలం కొత్తపట్నం గ్రామ పంచాయతీలో భూసేకరణలో భూములను కోల్పోయిన బాధితులకు పరిహారం ఇప్పించాలని కోరుతూ కోట మాజీ జెడ్పీటీసీ సభ్యులు కొత్తపట్నం గ్రామ ఉప సర్పంచ్ ఉప్పల ప్రసాద్ గౌడ్ సోమవారం గూడూరు ఆర్డీఓ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వినతి పత్రం అందజేశారు. అనంతరం స్టార్ 9 న్యూస్ తో మాట్లాడుతూ సిబిఐసి ప్రాజెక్టు కింద సేకరించిన 354 ఎకరాల భూములకు సంబంధించి దాదాపు 100 మంది రైతులకు పరిహారం ఇవ్వాల్సి ఉందన్నారు. ఈ భూములన్నీ ఏపీఐసిసి వారు రిజర్వేషన్ చేసుకోవడం వల్ల ఆన్లైన్లో రైతుల పేర్లు రావడం లేదన్నారు. పరిహారమైనా త్వరగా ఇప్పించండి లేదా ఆన్లైన్లో రైతుల పేర్లైనా తొలగించాలని కలెక్టర్ను కోరడం జరిగిందని ప్రసాద్ గౌడ్ తెలిపారు. ఈరోజు మన గూడూరు డివిజన్కి మన కలెక్టర్ గారు వచ్చినటువంటి సందర్భంగా మా పంచాయతీకి సంబంధించినటువంటి దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్య గురించి చెప్పడానికి వచ్చాను. దాంట్లో భాగంగా సిబిఐసి చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లో 2500 ఎకరాలు మా కొత్తపట్నం గ్రామ పంచాయతీలో తీసుకోవడం జరిగింది. దాంట్లో 254 ఎకరాలు సిజిఎఫ్ఎస్ ల్యాండ్ని కానీ అదేవిధంగా డీకేటీ అన్ని పట్టాలు ఉన్నటువంటి ల్యాండ్స్ని ఏపీఎస్సీ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని ఇంతవరకు రైతులకి నష్టపరిహారం చెల్లించలేదు. దాని గురించి ఎన్నోసార్లు మన ఆర్డీఓ గారికి చెప్పుకోవడం జరిగింది. మళ్ళీ తిరుపతికి వెళ్ళి కలెక్టర్ గారికి కూడా చెప్పుకున్నాం. అయినా కానీ ఇంతవరకు మా యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ రైతులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆల్రెడీ అన్నీ కూడా ప్రూఫ్స్ ఉన్నాయి. మరి ఎందుకని వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు మాకు అర్థం కాదు. కలెక్టర్ గారికి చెప్పాము. అదేవిధంగా దాని యొక్క రిప్రజెంటేషన్ ఇచ్చాం. సార్ మాకు ఇప్పటికైనా సరే ఆ యొక్క అమౌంట్ ఇవ్వండి, ఇచ్చి అక్కడ ఉన్నటువంటి రైతులందరికీ యొక్క విధానాన్ని చేయండి. లేకపోతే ఆ ఆన్లైన్లో ఉన్నటువంటి ఆ యొక్క ప్రాసెస్ని తీసేయండి. ఇప్పుడు ఆన్లైన్లో ఏపీఎస్సీని వచ్చేసింది. దాన్ని తీసేస్తే మాకు ఆ రైతులకి ఒక హక్కు ఉంటుంది. ఇప్పుడు రైతు భరోసా అన్నీ కూడా పట్టడానికి బాగుంటుంది. అలా కాకుండా మీ ఏపీఎస్ అని చెప్పి చేసుకోవడం వల్ల మా రైతులందరూ కూడా ఏపీఎస్సీ అని రావడం వల్ల రైతులందరూ కూడా ఎటువంటి ఒక లోనుకు కానీ ఎటువంటి రైతు భరోసా కానీ అర్హత లేకుండా పోతుంది. కాబట్టి దయచేసి మాకు డబ్బులన్నీ ఇవ్వండి, లేదంటే మాకు ఆ యొక్క ఆన్లైన్లో ఏపీఎస్సీ లేకుండా మాకు మా యొక్క రైతుల యొక్క పేర్లు వచ్చేదని చేయండి సార్ అని చెప్పాను. దాన్ని సారు పరిశీలించి నేను తొందరగా దాని యొక్క చర్యలు తీసుకుంటానని చెప్పాను. 254 ఎకరాలకు గాను మొత్తం సుమారుగా ఒక 100 మంది రైతులు పైచీలు కొన్నారు. వాళ్ళందరి లిస్టు కూడా మొత్తం సార్ కూడా పెట్టాము. ఆ యొక్క 254 ఎకరాల్లో ఉండేటువంటి రైతులందరూ కూడా ఎస్సీలు ఎస్టీలు బీసీలు వీళ్ళకి న్యాయం చేయాల్సిందిగా, లేదు వాళ్ళకి వాళ్ళ యొక్క పేర్లైనా సరే ఆన్లైన్లో